మతంలో తులసి మాల ధరించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాల ధరించడం ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయి. దీనికి విద్యుత్ శక్తి ఉందని, ఇది కీర్తిని పెంచుతుందని నమ్ముతారు. తులసి మాల ధరించి లక్ష్మీదేవి బీజ మంత్రాలను జపించడం కూడా చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం పొందవచ్చు. తులసి మాల ధారణ వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు ఉంటాయి. కాని ఈ పవిత్ర మాల ధరించడానికి అనేక ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. వీటిని గుర్తుంచుకోవడం ముఖ్యం. అలా చేయకపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మాల ధరించడం వల్ల కలిగే ఫలం కూడా లభించదు. అందుకే తులసి ధరించేవారు ఈ కింది నియమాలు తెలుసుకోవడం ముఖ్యం. ఇలా ధరించాలి. తులసి మాల ధరించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి శాస్త్రాలలో ప్రస్తావించబడింది. కానీ సరైన మార్గంలో సరైన రోజున తులసి మాల ధరించడం అవసరం. సోమవారం, గురువారం, శుక్రవారం లేదా ఏకాదశి రోజుల్లో తులసి మాల ధరించడం ఉత్తమమని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ధరించే వ్యక్తి ప్రత్యేక ఫలాలను పొందవచ్చు. తులసి మాల ధరించే ముందు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. దీని తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి తులసి మాల ధరించాలి. ఈ విధంగా తులసి మాల ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను ప్రారంభిస్తుంది, ప్రతికూలత తొలగిపోతుంది. దీనికోసం తులసి మాల ధరించే ముందు దానిని గంగా జలంలో ముంచి బయటకు తీయాలి. ఆ తరువాత మెడలో మాల ధరించడం ఉత్తమమని నమ్ముతారు. ధరించిన తర్వాత కొన్ని నియమాలను పాటించడం అవసరం. ఈ పనులు చేయకూడదు. తులసి మాల ధరించేవారు పొరపాటున కూడా ఏ పని చేయకూడదు. తులసి మాల ధరించేవారు మాంసాహారం తినకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. శాస్త్రాల ప్రకారం తులసి మాల ధరించేటప్పుడు సాత్విక జీవితాన్ని గడుపుతానని నియమం పెట్టుకోవాలి. తులసి మాల ధరించి వెల్లుల్లి, ఉల్లిపాయ, మద్యం మొదలైనవి తినడం వల్ల మీరు దుష్ఫలితాలను ఎదుర్కోవలసి రావచ్చు. జీవితంలో అడ్డంకులు రావడం ప్రారంభమవుతుంది. ఈ ప్రదేశాలకు వెళ్ళకూడదు. తులసి మాల చాలా పవిత్రమైనది. అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రదేశాలలో దీనిని ధరించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. తులసి మాలను ధరించి టాయిలెట్లోకి వెళ్ళకూడదు. దీనితో పాటు దహన సంస్కార స్థలంలో ధరించడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది. తులసి మాలను అపవిత్రమైన ఏ ప్రదేశానికి తీసుకెళ్లకూడదు లేదా ధరించకూడదు అని చెబుతారు. ఒకవేళ అలా చేస్తే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే ఈ పవిత్ర మాల ధరించినప్పుడు అన్ని రకాల అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మాల పూర్తి ఫలం లభిస్తుందని, వ్యక్తి ప్రయోజనాలను కూడా పొందుతారని నమ్ముతారు.